ఛానల్లో ఒక ఇంటర్వ్యూ అనేది వదలబోతున్నాం అనమాట. అది ఎవరి మీద అంటే మన ఆల్ ఇండియా వాకర్ నగేష్ బ్రో ఉన్నారు కదా, ఆయన మీద అయితే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. వెళ్ళేటప్పుడు అన్నా అంటే ఇబ్బందికరంగా సిచ్యువేషన్స్ ఏంటి బ్రో? మనకి వర్క్ స్టార్ట్ చేసే మనీ చూసా బేసిక్గా మీకు గోవాలో స్కామ్ జరిగిందని చెప్పేసి. మీకు వర్క్ చేసేటప్పుడు ఏ ఊళ్ళో మీకు సపోర్ట్ వచ్చిన చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ వాకింగ్ ఆఫీస్ సరే. ఇప్పుడు మరి ప్రెజెంట్ లో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు వరకు ఎవరికి షేర్ చేసుకోవాలని ఏదన్నా బాధాకరమైన విషయం? అదే బ్రో, ఇప్పుడు ఇన్స్టాలో మీరు కంటెంట్ తగ్గిపోయి ప్రమోషన్లు ఎక్కువ ఉన్నాయని ఒక కాంట్రవర్సీ. సో ఇంక ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి బ్రో మీకు? ఇప్పుడు పార్ట్ 4 అనేది ఒకటి చేద్దాం అనుకున్నా. నేను మీ ప్రాంక్ రాజ్ కుమార్ని. వాళ్ళు వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ అనేది వదలబోతున్నాం అనమాట. అది ఎవరి మీద అంటే మన ఆల్ ఇండియా వాకర్ నగేష్ బ్రో ఉన్నారు కదా, ఆయన మీద అయితే మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన అసలు ఈ కెరీర్ ఎలా స్టార్ట్ చేశాడు, ఏంటి, ఆయన అసలు ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ మనం కనుక్కొని ఎప్పుడు లేని విధంగా కొత్తగా ఆయన ఏం చెప్తాడు ఎక్స్పెక్టింగ్ మొత్తం చూద్దాం అనమాట. ఓకేనా? సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. అసలు ఎక్కడ ఉంటారు మీరు? విజయవాడ. ఫస్ట్ నుంచి విజయవాడే. అసలు ఎక్కడ చదివారు మీరు? నేను ఎంబీఆర్ కాలేజ్ బ్రో, బీటెక్. మరి ఫ్యామిలీ మొత్తం విజయవాడ. ఏం చేస్తాను మమ్మీ డాడీ? మా మమ్మ వచ్చేసి పనికి వెళ్ళిద్ది, నాన్న ఆటో. ప్రెజెంట్ నువ్వు కూడా? ఓకే. అసలు ఇది స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది బ్రో? అది వాక్ అనేది ఏం లేదు బ్రో. మన దగ్గర ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళం, చేతులు ఇప్పుడు సైక్లింగ్ చేయాలంటే సైక్లింగ్ కి డబ్బులు కొనాలి. ఓకే. సైకిల్ మాక్సిమం మంచిది కొనాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ 20,000 నుంచి ఉంటది. బైక్ చూసుకుంటే మనకి బైక్ రాదు, తోలుతావా మరీ అంత రాదు, దానికి పెట్రోల్ గా అయ్యి అవుతుంది. సర్లే అని చెప్పేసి స్టార్టింగ్ ఒక ఫోన్ కొన్నా, iPhone 15 కొన్నప్పుడు ఫస్ట్ మన విజయవాడలో ఏమేమి ఉన్నాయి ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశా. ఓకే. వెళ్తున్నాయి రీచ్. అరే మనకంటూ అంత వెళ్ళట్లేదు అనిపించింది. ఇలా కాదు, కొంచెం డిఫరెంట్ గా చేయాలని చెప్పేసి, మనకు మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి వాక్ త్రూ వెళ్తే ఎలా ఉంటది అని చెప్పేసి ఒక చిన్న రాయి వేసా. అది ఇప్పుడు ఎంత పెద్ద రాయి అయిందంట. వాక్ స్టార్ట్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది? వాక్ అదే చెప్పే కదా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, సైకిల్ కొనాలంటే బడ్జెట్ అయింది, బైక్ అంటే పెట్రోల్ ఇవన్నీ అవుతాయి. వాక్ అనుకో ఏముంది, పెట్రోల్ బంకుల్లో పడుకుంటాం, లేకపోతే ఒక రోజు రూమ్ రెంట్. నేను ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడే సమ్ డేస్ అని వేసుకున్నా. 14 days అలా వేసుకున్నా. కొన్ని డేస్ పెట్రోల్ బంక్ లో పడుకున్నా. మెయిన్ సిటీస్, ఇప్పుడు సిటీస్ ఉంటాయి, సిటీస్ లో ఏంటంటే మనకి పెట్రోల్ బంకులు అట్లా పొడుగునేవారు సమ్ రీజన్స్ వల్ల. అదే నువ్వు అవుట్స్కట్స్ పల్లెటూరు అనుకో పొడుకోవడానికి అవకాశం ఉండిద్ది. అలా బడ్జెట్ వేసుకొని ఇంకా అలా స్టార్ట్ చేసింది. అదే బ్రో, ఇప్పుడు ఎక్కడ వరకు ఫస్ట్ అనుకున్నారు బ్రో వాక్ అనేది? ఫస్ట్ గుంటూరు టు చెన్నై, తర్వాత చేసింది తర్వాత విజయవాడ టు పూరి. ఓకే. అక్కడ మీకు వెళ్ళేటప్పుడు అంటే ఇబ్బందికరంగా సిచ్యువేషన్స్ ఏంటి? ఇబ్బంది అన్నట్లకంటే బాగా ఇబ్బంది అనిపించింది ఒకటి ఉంటది కదా? ఇబ్బంది అంటే ఏం లేదు, వాష్రూమ్ అన్నప్పుడు లేకపోతే రబ్బింగ్ ఈ ఇబ్బంది తప్ప, పీపుల్ కానీ వీళ్ళు చేసుకోవడం నెక్స్ట్ లెవెల్. ఫుడ్ ఇలాంటి ఇబ్బంది లేదు. ఫుడ్ అంటే ఇబ్బంది అంటే లైక్ చెన్నై మన స్టేట్ దాటి వెళ్ళిపోతే ఇబ్బంది. ఇంకా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా తప్పదు. సో బ్రో, మనకి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనీ
మనం వర్క్ ఏం చేయట్లేక మరి మనీ అంటే ఏం లేదు బ్రో, మనీ కోసం ఏం కాదు. అందుకే నేను డివైడ్ చేసుకున్నా కదా. అంటే ఎక్కువ మంత్స్ పెట్టుకుంటే ఒక 14 months లేకపోతే 2 months గ్యాప్ ఇచ్చాను అందుకే. సో బ్రో మనకి వాక్ ఇప్పుడు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు మీరు? లాస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఇన్స్టాలో పోస్ట్ చేశారు కదా మీరు, అది ఎవరన్నా ఐడియా ఇచ్చారా, అది మీ ఓన్ డిసిషన్? లేదు బ్రో, నేను చిన్నప్పటి నుంచి టిక్టాక్ ఉన్నప్పటి నుంచి రీల్స్ గట్రా చేస్తా ఉన్నా. కాకపోతే అప్పుడు మనకి పెద్ద ఏం లేదు, ఎవరికి తెలిసేది కాదు. తర్వాత ఇంక చిన్నగా యూట్యూబ్ చేశాను, డీ కంటెంట్ చేసామని. నాకు డాన్స్ ఇంట్రెస్ట్ కాబట్టి డీ చేస్తే కొంచెం మనీ అనేది వచ్చేది. ఆ మనీ వచ్చిన మనీతో ఐఫోన్ తీసుకొని ఇంకెలాగా. ఓకే, ఫస్ట్ యూట్యూబ్ నుంచి మీకు మనీ రావడం స్టార్ట్ అయింది. ఓకే, యూట్యూబ్ ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేశారన్న మీరు? అవి పెద్దగా ఏం ఐడియా లేదు బ్రో. D10 నుంచి స్టార్ట్ చేశాను యూట్యూబ్ అయితే. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఒక 2 years. మనకి యూట్యూబే ఫస్ట్ స్టార్ట్ చేశారు మీరు? ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు బ్రో మొత్తం మనకి? నా యూట్యూబ్ లో అయితే 42, ఇన్స్టా అయితే 10. విన్నాను నేను, చూసా బేసిక్గా. మీకు గోవాలో స్కామ్ జరిగిందని చెప్పేసి అన్నారు. అవును, అది ఎలా జరిగింది ఏంటి ఎక్స్ప్లెయిన్ అన్న. గోవాలో స్కామ్ అంటే బ్రో, నార్మల్ గా ఎవరు వెళ్ళే వాళ్ళు అయినా సరే స్కామ్స్ ఉంటాయని తెలుసు, నాకు తెలుసు ఉంటాయని. బట్ ఏంటంటే ఇది సినిమా రేంజ్ స్కామ్ అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి, విజయవాడ ఇన్ఫ్లుయెన్సర్ కలిసి 9 మంది వెళ్ళాం. నాకు కొంచెం మనాలి ప్లాన్ ఉండి వీళ్ళు ముందు వెళ్ళిపోయారు, ఫ్లైట్కి వెళ్ళిపోయారు. నాకు 1 day తర్వాత తెలిసింది ఇలా ట్రిప్ అనేది క్యాన్సిల్ అయింది మనాలికి అని చెప్పేసి. సో నేను రిటర్న్ రావడానికి ట్రైన్ బుక్ చేసుకున్నా. ఎక్కడ వాస్కోడిగామా నుంచి బుక్ చేసుకున్నా. వాస్కోడిగామా నుంచి బుక్ చేసుకుంటే నాకు వెయిటింగ్ లిస్ట్ చూపించింది. సర్లే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది అని చెప్పేసి బస్కి వెళ్ళిపోదాం అనుకున్నా. నేను పొద్దున్న స్టార్ట్ అయ్యాను వాస్కోడిగామా నుంచి. అక్కడ బస్సెస్ చూశాను, డైరెక్ట్ హుబ్లీకి కానీ విజయవాడకి కానీ డైరెక్ట్ లేవు. అయితే మ్యాడ్గోన్ ఉంటాయని చెప్పారు. మ్యాడ్గోన్కి బస్ ఎక్కి బస్ స్టాండ్లో దిగాను. బస్ స్టాండ్లో దిగిన తర్వాత నేను ఇలా కూర్చున్నాను. అంటే మనం ట్రైన్ పెట్టాం, వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది, కన్ఫర్మ్ అయిందా లేదా అని చెప్పేసి. అప్పుడు ఏంటంటే కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోతే నేను బస్ స్టాండ్ నుంచి స్టేషన్ నడుచుకుని వెళ్దాం అనుకోండి, ఎందుకంటే వాక్ చేసా కాబట్టి. 4 kilometers పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఒకవేళ తొందరగా వెళ్ళినా మనం పీకే పని ఏం లేదు. సర్లే అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్దాం అనుకుని స్టార్ట్ అయ్యా. కాకపోతే ఆ మధ్యలో ఏం జరిగిందంటే నార్మల్గా ఒక పర్సన్ వచ్చేసి ఎక్కడి వరకు ఏంటి ఎలాగా అది ఇది అని చెప్పాడు. సరే నేను లైట్ తీసుకున్నా, జస్ట్ ఎక్కడి నుంచి అంటే ట్రావెలర్ ఇలా అని చెప్పాను. అయితే మనోడు నేను స్టార్ట్ అయిన తర్వాత ఓ 10 minutes తర్వాత నా వేలోకి వచ్చాడు. నా వేలోకి అంటే నన్ను వెనకాల. సరే మాట్లాడినోడే కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చి మాట్లాడాడు. సరే అని చెప్పేసి మాట్లాడుతున్నా. ఇంకా అలా మా ఇద్దరు జర్నీ అనేది బస్ స్టాండ్ వరకు వెళ్ళింది, స్టేషన్ వరకు వెళ్ళింది. స్టేషన్కి వెళ్ళేసి నేను ఫుడ్ తిన్నాను. ఫుడ్ తిని కూర్చోగానే వాడు నేను స్టేషన్కి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఫుడ్కి వెళ్ళా. ఫుడ్ తినేసి బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా ఇక్కడ మనకి స్టేషన్ లో ఇలా కూర్చునే ఉంటాయి బల్లల్లాగా, ఎదురు బండ్లు ఉంటాయి. అంటే ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ఏమన్నా ఆటోలు ఇక్కడ. అయితే ఇంకా బండి మీద స్ప్రే కొట్టాను నార్మల్ గా. నేను నార్మల్ స్ప్రేనే అనుకున్నా. కప్తాలు ఏంటంటే మాస్క్ కట్టుకొని కట్టారు. నేను 2 minutes డిమ్ అయిపోయా. విక్స్ బిల్లర్ లాంటిది వైట్ డ్రగ్ ఒకటి తీసుకొచ్చి నన్ను ఎవడైతే ఫాలో అయ్యాడో ఆడితో పాటు ఇంకోటి ఉండి వేసాడు. నేను కోమా. అది జరిగింది గోవా స్కామ్. మొత్తం ఏమేమి పోయినాయి ఇప్పుడు మొత్తం అంటే? నా ఫోన్ పోయింది, ఇన్స్టా పోయింది, బట్టలు పోయాయి, A to Z మొత్తం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏం ఫేస్ చేశారు బ్రో? ఇక్కడికి వచ్చాక ప్రాబ్లం అంటే ఏం లేదు బ్రో, ఒక ప్రమోషన్ వచ్చింది, అది నీకు తెలుసు. సో కొంతమందిని ఫోన్లు అడిగాను, అవన్నీ వేస్ట్ ఇంకా చెప్పుకోవడం. ఓకే, ఇంకా అలా ఏంటంటే రియాలిటీ కొంతమంది తెలిసింది అలా ఎలా ఉంటుంది ఏంటి. అవును. సో ఇంక ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి బ్రో మీకు? ఇప్పుడు నాకైతే ఏం లేదు బ్రో, Part 4 అనేది ఒకటి చేద్దాం అనుకుంటున్నా. మేబీ నాకు ఇప్పుడు ఫోన్లు కొని ఇన్స్టా కెమెరాలు కొని కొంచెం ఈఎంఐలు ఉన్నాయి. అవి క్లియర్ అయిపోయేదాకా ఆటో తోలి వచ్చిన అంటే కంటెంట్ ఏం ఆపను, ఆటో బ్లాగ్స్ చేస్తాను. కొంచెం క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి మేబీ కుదిరితే చేస్తా. మీకు వాక్ చేసేటప్పుడు ఏ ఊరు నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చిందండి? అంటే యూట్యూబ్ కానీ నెక్స్ట్ ఇన్స్టా కానీ? సపోర్ట్ అంటే వాక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దారి పొడుగుతా జనాలు వస్తూనే ఉన్నారు. మెయిన్ సపోర్ట్ నాకు ఏమనిపించింది అంటే అన్ని ఊర్లో వస్తున్నారు ఓకే, బట్ గుర్తుండిపోయింది కదా ఒక ఊర్లో ఎంతమంది నా కోసం వచ్చారా ఎంతమంది అని. నేను అది ఫీల్ అయింది మాత్రం పలాసలు బాగా క్రౌడ్ చాలా గట్టిగా వచ్చారు. వాక్స్ ఎందుకు ఆపారు బ్రో అసలు మీరు బ్రేక్ ఇచ్చి?
ఇప్పుడు వాక్ స్టార్ట్ చేశారు కదా, అది మళ్ళీ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అని చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ వాక్ ఎందుకు ఆపేశారు? అదే బ్రో కారణాలు ఫోన్లు ఈఎంఐలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, దానివల్ల వాక్ ఆపేశారు. సరే, ఇప్పుడు మరి ప్రెజెంట్ లవ్ లోడ ఏం లేదు. మరి మ్యారేజ్ ఎప్పుడు బ్రో? మ్యారేజ్ అది చూద్దాం బ్రో, ప్రస్తుతానికి ఏం లేదు. ఇంట్లో వాళ్ళు ఏం ప్రెజర్ మ్యారేజ్ అసలు దాని గురించి. అదే బ్రో, ఇప్పుడు ఇన్స్టాలో మీరు కంటెంట్ తగ్గిపోయి ప్రమోషన్లు ఎక్కువ ఉన్నాయని ఒక కాంట్రవర్సీ కదా, దానికి ఏమో సమాధానం చెప్తారు మీరు? అంటే ఏం లేదు బ్రో, అంటే ఇప్పుడు నా దగ్గర చెయ్యాలంటే ఎక్విప్మెంట్ లేదు. నేను ఎర్నింగ్ టార్గెట్ అని చెప్పేసి ఆటో బ్లాగ్స్ చేద్దాం అనుకున్నా. అది గోవా వెళ్ళి వచ్చాక చాలా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యా. కాకపోతే ఏంటంటే గోవాలో ఆఫ్ అది పోయి ఇంకా ప్రమోషన్లు వస్తున్నాయి. ఇంకా ప్రెసెంట్ దాని వరకు లాగిచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అలా అని చెప్పేసి మనం ఏది పడితే అది ప్రమోట్ చేయట్లా. సో జనాలకి ఫుడ్ హెల్ప్ అయ్యేది, బట్టలు హెల్ప్ అయ్యేవి, ఇంకేమన్నా హెల్ప్ అయ్యే చేస్తున్నా అంటే ఎవడో రూపాయి పోగొట్టుకొని ప్రమోషన్లే చేస్తున్నాం. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు వరకు ఎవరికి షేర్ చేసుకోలేని ఏదైనా బాధాకరమైన విషయం ఏదైనా జరిగిందా? బాధ అంటే ఏమి ఉండదు బ్రో, నేను మ్యాక్సిమం షేర్ చేసుకుంటా. ఓకే బ్రో, మీరు 3 parts చేశారు కదా వాక్ అనేది, అందులో బాగా ఎంజాయ్ చేసిన వాక్ ఏది? బాగా ఎంజాయ్ అంటే ఆల్మోస్ట్ 3 చేశాను. కాకపోతే ఫస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. ఎందుకంటే మన కోసం రావడం, మన కోసం ఫ్రూట్స్ కానీ, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ ఇవన్నీ ఇవ్వడం, ఫస్ట్ పార్ట్ ఈజ్ మెమరబుల్ బాగా చాలా. ఇప్పుడు సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన మిమ్మల్ని 10 మంది గుర్తుపడతారు, వచ్చి సెల్ఫీలు అడుగుతారు, ఇదంతా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? సక్సెస్ అంటే ఇక్కడ లైక్ 10 మంది గుర్తుపడితేనో, లేకపోతే 10 మంది వచ్చేసి నీతో సెల్ఫీలు తీతేనో, ఇది కాదు సక్సెస్ అంటే. సక్సెస్ ఏంట్రా అంటే ఇప్పుడు నువ్వు నేను కూర్చున్నావు, ఇలాగ లైఫ్ అంతా ప్రశాంతంగా కూర్చునే 1 day వచ్చి చూసా, అది సక్సెస్ అంటే. ఇస్తానికి అది లేదు, వచ్చినప్పుడు సక్సెస్ అయింది. సో బ్రో, మేము కూడా గట్టిగా కోరుకుంటున్నాము ఆ సక్సెస్ అనేది రావాలని. బ్రో, మరి ఇంకేమన్నా ఆడియన్స్ కన్నా చెప్పాలనుకుంటే? ఏం లేదు, సో మనోడిని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ వీడియోస్ మరెన్నో చేస్తూ ఉంటాడు, ఇలాంటి కంటెంట్, మంచి మంచి కంటెంట్ అనేది. సో మనోడి ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు తెలుసు, అది గట్టి సపోర్ట్ చేయండి. మనం ప్రాంక్స్ చేస్తూ ఉంటాడు తెలుసు, అది గట్టి సపోర్ట్ చేయండి మనం. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.